మీకు తెలుసా, దేవుడు మిమ్మల్ని ఎదిగించాలంటే మీ స్వభావం ఎప్పుడు మారిపోకూడదు, ఎప్పటికీ మారకూడదు మీ స్వభావం. ఈ ధనవంతుడి స్వభావం ఎందుకు మారుతుందంటే అతనికి కోరికలు వేరే ఉన్నాయి, అతని కోరికలు వేరేగా ఉన్నాయి. మీకు మీ కోరికలు ఎప్పుడు కూడా మారిపోకూడదు అంటే దేవుడు మీకు ప్రాణం అవ్వాలి. దేవుడు ఎప్పుడైతే మీకు ప్రాణం అవుతారో, మీరు ప్రాణంగా యేసు ప్రభువును ప్రేమించడం మొదలు పెడతారో, అప్పుడు మీ కోరికంతా యేసు ప్రభు చుట్టూనే తిరుగుతుంది. అప్పుడు దేవుడు నీకు ఎంత ధనం ఇచ్చినా నువ్వు రాంగ్గా పోవు. అలాగే మన పరమ తండ్రి కూడా మీకు ధనాన్ని ఇవ్వాలంటే, ఒకవేళ మంచిగా ధనం ఇస్తే మీకు ఆయన కనిపించడుగా. అంటే అలా ఇచ్చి మిమ్మల్ని పాడు చేయడం కంటే మరి ఇవ్వాలని కోరిక ఆయనకి లేదా అంటే, దానికి ఒక ప్రిన్సిపల్ ఉంది, దానికి నియమం ఉంది, అన్నీ ఉన్నాయి ఆయనకి పాటించడానికి, అలా ఉండడానికి. బట్ అలా ఇవ్వాలి అంటే నీ కోరిక ఏంటి ఆయనకి తెలియాలి. చాలామంది అనుకుంటున్నారు దేవుడు పరీక్ష, ఇంకో విషయం చెప్తున్నాను, దేవుడు పరీక్ష అనేది లేమిలో చేయడు, ఇచ్చే చేస్తాడు ఆయన. అబ్రహాము గారికి పరీక్ష ఇస్సాకుని ఇవ్వకుండా చేయలే, ఇచ్చి చేశాడు.